ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుళ్లను సిట్ అధికారులు కస్టడీలోనికి తీసుకున్నారు. విజయవాడ సబ్ జైలు నుంచి ఇద్దరిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం సిట్ కార్యాలయానికి తీసుకువెళ్లి విచారణ చేయనున్నారు. చెవిరెడ్డి, వెంకటేష్ నాయుళ్లను 3 రోజుల పాటు సిట్ కస్టడీకి అప్పగిస్తూ ఏసీబీ కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారించాలని ఆదేశాల్లో న్యాయమూర్తి స్పష్టం చేశారు. విజయవాడ సబ్ జైలు దగ్గర మరోసారి వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హంగామా చేశారు. జైలు నుంచి బయటకు వస్తున్న సమయంలో చెవిరెడ్డి మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేయగా ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. తప్పుడు కేసులు పెట్టి నన్ను అన్యాయంగా జైలుకి పంపారు. దేవుడు అన్ని చూస్తున్నాడు. అన్యాయంగా తప్పుడు కేసులు పెడుతున్న వారిని ఆ దేవుడు శిక్షిస్తాడు. కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది అని చెవిరెడ్డి అన్నారు. ఇటీవల సిట్ అధికారులు చెవిరెడ్డిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం జూలై 1 వరకు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఆ గడువు ముగియనుండడంతో పోలీసులు కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు అంగీకరించింది. ఏం తెలియదు చూసేది కొంచెం అంతే అభిమానిస్తుంది అంతే సార్. వేరే ఏం లేదు సరే చూసేస్తాను మొక్కలు అందుకే అభిమానం కొంచెం అంతే చూసాను సార్. ఓకేనా